ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రులకు ఏది చెప్పినా మంత్రులు వింటలేరట. మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తురట. రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేరు, రేవంత్ రెడ్డి మాటను లెక్క చేస్తలేరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వినాలంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఇద్దరు ముగ్గురు మంత్రులను తీసేయాలి. తీసేస్తే వేరే మంత్రులు సెట్ అవుతారు. రేవంత్ రెడ్డి మాట వినకపోతే రేవంత్ రెడ్డి మంత్రులను తొలగిస్తున్నాడు, రేవంత్ రెడ్డి మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తున్నాడు అని చెప్పి మంత్రులకు కూడా కొంత భయం పట్టుకుంటుంది. ఆ భయంతో రేవంత్ రెడ్డి లైన్లో ఉంటారు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా మంత్రులు వింటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాత్రం ఏ మంత్రి కూడా రేవంత్ రెడ్డిని పెద్దగా పట్టించుకుంటలేరు, లైట్ తీసుకుంటా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినటువంటి 2-3 సార్లు కేసీ వేణుగోపాల్ తోటి, మల్లికార్జున ఖర్గే తోటి, ఏఐసిసి లీడర్లతోటి ఇద్దరు ముగ్గురు మంత్రుల పైన కంప్లైంట్ ఇచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు కూడా చేసిండు. స్టార్టింగ్లోనే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి, మీరు విన్నారు కదా. బట్టి విక్రమార్క దందాలు చేస్తున్నాని, బట్టి విక్రమార్క మైనింగ్కి సంబంధించినటువంటి విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నాడని, నైని బొగ్గు సంబంధించినటువంటి వ్యవహారంలో బట్టి విక్రమార్క ఇష్టం ఉన్నట్లు కాంట్రాక్ట్లు ఇచ్చిండని, టెండర్లు వేసిన వాళ్ళకు కూడా బట్టి విక్రమార్క ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి, బట్టి కాంట్రాక్ట్లకు బిల్లులు ఇవ్వాలంటే 10% కమిషన్ తీసుకుంటుండు, 5% కమిషన్ తీసుకుంటుండని చెప్పి రకరకాల ఆరోపణలు బట్టి విక్రమార్క పైన వచ్చినాయి. బట్టి విక్రమార్క దళిత బిడ్డ, చాలా కష్టపడి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిండు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బట్టన్న కూడా క్రియాశీలక పాత్ర పోషించాడు. బట్టన్న చాలా కష్టపడ్డాడు. బట్టి విక్రమార్క పైన ఏబిఎన్ రాధాకృష్ణ రకరకాల వార్తలు రాసిండు. బట్టి విక్రమార్క అట్లా, బట్టి విక్రమార్క ఇట్లా దందాలు చేస్తుండు, బట్టి విక్రమార్క స్కాములు చేస్తుండు, పర్సెంటేజ్ తీసుకుంటున్నాడు, ఇట్లా రకరకాల వార్తలు రాస్తే బట్టన్న 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టాను. ఏబిఎన్ రాధాకృష్ణకు నేను నచ్చట్లేదు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క ఉంటా కాబట్టి, ఇప్పుడు బట్టన్న వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనే సంబంధించి పంచ కానివ్వండి, లేకపోతే ఆ షర్ట్ కానివ్వండి, సేమ్ యాస్టీస్ ఉంటాడు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క ఉంటాడు కాబట్టే ఏబిఎన్ రాధాకృష్ణకు నచ్చక నా పైన ఆరోపణలు చేస్తున్నాడు, నా పైన రకరకాల ఎలిగేషన్ చేస్తున్నాడని చెప్పి గతంలో బట్టన్న ప్రెస్ మీట్ పెట్టి ఏబిఎన్ రాధాకృష్ణ గట్టిగానే వేసుకున్నాడు. ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని కూడా తెచ్చిండు. కొంతమంది నాయకులు కావాలనే మీడియా ఛానల్తో కుమ్మక్కై నా పైన తప్పుడు వార్తలు రాపిస్తురు, ప్రాపగండ చేస్తురు, తప్పుడుగా నా పైన ప్రచారం చేస్తురని బట్టన్న గతంలోనే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా గట్టిగానే తిట్టిండు, గట్టిగానే విమర్శలు చేసిండు. రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ తోటి బట్టి విక్రమార్క పైన కూడా ఇట్లా వార్తలు రాపిచ్చిండు అనేది వినబడిన చర్చ. ఇప్పుడు ఉత్తగానే ఏబిఎన్ రాధాకృష్ణ బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన పైన వార్తలు రాస్తుండంటే ఎన్ని ప్రూఫ్స్ ఉండాలి? గాల్లో మెడలు కట్టలేము కదా, భూమి మీద కట్టాలి. గాల్లో మెడలు కడితే అసలు గాల్లో చెయ్యే ఉండదు, కింద పడుతుంది. మెడలు కడితే మెడలు ఉంటాయా?